ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, సోయా పంటలు నీట మునిగాయి. నీరు చేరడంతో పంటలు పాడవుతున్నాయి. చెరువులకు గండ్లతో పలుచోట్ల వరి మునిగింది. ఇసుక మేట్లు వేసింది. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో ఉన్నటువంటి జంగి గ్రామంలో నేనున్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మోకాల్లోతు నీరంతా కూడా పంట పొలాల్లోకి వచ్చి చేరింది. ఎగున ఉన్నటువంటి చెరువులు, కుంటలన్నీ కూడా నిండి పంట పొలాల్లోకి అలుగుపారుతూ ఉండడంతో మాత్రం పత్తి పంట కావచ్చు, ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో ఆరుతడి పంటల్లో మాత్రం నీరు చేరడంతో, నీరు నిల్వ ఉండడంతో మాత్రం ఆ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పత్తి పంట అంతా కూడా పూర్తిగా ఎండిపోయి మొత్తం ఆ నీరంతా చేరడంతో కూడా పంట అంతా కూడా పూర్తిగా ఎండిపోయి ఇలా నీరు రేఖ ఎండి ఎలా పరిస్థితి ఉందో అలా అతి నీరు చేరడంతో మాత్రం అటువంటి పరిస్థితి ఎదురైంది. మొత్తం ఈ పంట మళ్ళీ తిరిగి మళ్ళీ చేతికి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో మాత్రం రైతులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇలా ఆకులంతా కూడా ఎర్రగా కావడం, ఇలా దీంతో ఈ పత్తి పంట కూడా ఇప్పుడు ఏదైతే మిగతా పత్తి ఏదైతే ఉందో ఆ పత్తి అంతా కూడా ఇదే స్థితికి చేరుకొని పత్తి పంట అంతా కూడా పూర్తిగా నాశనం అవుతుందని చెప్పి రైతులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కూడా రైతులు వర్షాలు రావాలని చెప్పి కోరుకున్నటువంటి రైతులు ఒక్కసారిగా కుంభవృష్టి రావడంతో మాత్రం అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు రావడంతో మాత్రం ఈ పరిస్థితి వాటిల్లింది. మొన్నటి వరకు చుక్క చినుకు కూడా పడినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అతి భారీ వర్షాలు కురవడంతో మాత్రం పూర్తిగా పంట పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు ఎంత నష్టం వాటిల్లింది, ఏ పంటకు ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని వేల ఎకరాల్లో ఏ నష్టం వాటిల్లన్న దానిపై అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పత్తి పంట కావచ్చు, అదేవిధంగా వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు, చెరుకు పంట కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే చెరుకు పంటకు ఎటువంటి ఇబ్బంది లేకున్నా మాత్రం ఆరుతడి పంటలైనటువంటి పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అలాగే ప్రధానంగా నీటిపై ఆధారపడి ఉండే వరి కావచ్చు, ఈ మూడు పంటలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లిందంటే అధికారులు అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మాత్రం ప్రాజెక్టులు కావచ్చు, చెరువులన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంది. అయితే వరి వేసినటువంటి రైతులకు మాత్రం ఈ వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా మాత్రం ఆరుతడి పంటలు వేసినటువంటి రైతులు మాత్రం ఈ వర్షాలతో మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.